అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ ఓ సినిమా. పిచ్చికి కూడా ఓ హద్దుండాలి మనకు. మనకు పిచ్చి ఉండొచ్చు. ఏదన్నా కొన్ని క్రికెట్ అంటేనో, ఇంగ సినిమాలంటేనో, ఇంగ మ్యూజిక్ అంటేనో ఏదో దాంట్లో ఏదో ఒక కొంత పిచ్చి ఉంటది జనాలకు. అయితే దానికో హద్దుపద్దు ఉండాలె. హద్దుపద్దు లేకుండా ఒక అడవి మనిషిలాగా బిహేవ్ చేస్తే ఎట్లండి ఇదంతా? ఓ రాక్షస బ్రీడ్‌లాగా బిహేవ్ చేస్తే ఏందండి ఇది? మీకొకటి చూపిస్తా చూడండి ప్రజల్లారా. 'పుష్ప 2' థియేటర్ వద్ద తొక్కిసలాట, 'పుష్ప' టీమ్‌పై కేసు నమోదు. ఈ తొక్కిసలాటలో ఏమైందంటే, ఒక 35 ఇయర్ ఓల్డ్ లేడీ చనిపోయిందండి ఇక్కడ. ఒక 35 ఇయర్ ఓల్డ్ లేడీ చనిపోయిందీమె. 35 ఇయర్ ఓల్డ్ ఫీమేల్ రైట్. అట్లాగే ఆమెకు ఒక 80 ఇయర్ ఓల్డ్ చైల్డ్ ఉన్నాడు. ఆ చైల్డ్ కూడా బాగా అసలు ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేసిండు. ఇప్పుడు ఇవాళ హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ పిల్లోడు కూడా. ఇంగా చావు బతుకుల మధ్యల ఇంగా కొట్లాడుతా ఉండు ఇప్పుడు. అంటే ఒక 2 రోజుల తర్వాత జూస్తేనో, 4 రోజుల తర్వాత జూస్తేనో అది సినిమా గాదా? సినిమా ఎటన్నా పోతదా? లేకుంటే ఇంకేమన్నా అయితదా? కొంపలేమన్నా మునిగిపోతాయా దీనివల్ల? అంటే కొద్దిగన్నా మనకు ఆలోచన విధానం మరి ఎట్లుందన్నట్టు మనకు అంటే ఏం చేస్తున్నాం మనం? ఏం చేద్దామని? అంట ఫస్ట్ డే, ఫస్ట్ షో చూడకపోతే ఏమన్నా కొంపలు ఆడిపోతాయా? కాదు గదా! సో, దానికి పెద్ద నష్టమేం గాదు గదా! ఇప్పుడు ఈ ఒక్క షో అయిపోయిందంటే ఇక మళ్ళా షో రాదే రాదన్న టైప్‌లో గాదు గదా! ఓకే. అంటే ఇప్పుడు ఒకటి చూపిస్తా ఇగ. అసలు ఈ సినిమా నేను పార్ట్ 1 జూషిన. యూజువల్‌గా సినిమాలు ఎక్కువ చూడను గానీ, ఈ సినిమా జూషిన నేను. చూస్తే ఈ వ్యక్తి ఈ సినిమాలో ఓ స్మగ్లర్ అంటే ఓ దొంగ. ఈ స్మగ్లింగ్‌ను, ఈ దొంగను ఒక పెద్ద హీరోని చేసి చూయించుడు ఈ సినిమాల. ఇగ రామా ఏం జెప్పాలి ఇగ జెప్పుకుంటే అసలు కొంత పరువు పోయేటట్టున్నది. అట్లాగే పార్ట్ 2లో గూడా ఇగ అదే దొంగ గదా! ఒక హీరో అనే రౌడీ 300,00,00,000 తీసుకుండండి. సినిమాకు ఒక 300,00,00,000 సంపాదించాలి. ఒక సినిమా ఒక డాన్స్ జేసో, మన్నో, మషాడో ఏదోకటి జేసి 300,00,00,000 సంపాదించాలి ఒక సినిమా కంటే అసలు నా మైండ్ బ్లోయింగ్. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకి 300,00,00,000 సంపాదించాలంటే ఇవి ఎట్లకెళ్ళొస్తాయి? ఏమొస్తాయి? ఇక జనాలు తిట్టేటోళ్ళు గూడా ఇప్పుడు ట్రోలర్స్ గూడా ఉంటే ఉండొచ్చు. డాక్టర్లు సంపాదిస్తలేరా? వీళ్ళదా? వాళ్ళిదా? అని. అయితే డాక్టర్లు సంపాదించే వాళ్ళు సంపాదిస్తున్నారేమో గానీ, ఇగ విచ్చలవిడిగా మాత్రం ఇంత విచ్చలవిడి మాత్రం ఇంక త చాలా వెరీ రేర్‌గా కనిపిస్తా ఉంటారు మనకు. అయితే ఇందులో ఇదొక్కటే గాదు. ఈ సినిమా పిచ్చి వల్ల ఇగో ఇగ ఇదేంది డైరెక్టర్‌కి ఒక 200,00,00,000. ఇంగ మిగతా అవి ఇవి రోల్స్ చేసినోళ్ళకి ఇంకో 100,00,00,000. ఈ సెట్టింగులు, ఈ పనికిమాలిన పనులన్నీ చేసినందుకు మళ్ళా కొన్ని కోట్లు. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇది 500,00,00,000, 600,00,00,000కి పోతుంది ఈ సినిమా. దీనికి ఇగ పొలిటీషియన్స్ ఉంటరు దీంట్ల. ఇంగ లెక్కలేసుకోవడానికి ఇంగ మిగతా బిజినెసోళ్ళుంటరు. రకరకాల జనాలుంటారనమాట. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి ఇచ్చుకుంటూ కూసోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సినిమాకి ఇంత కలెక్షన్ పెరగాలంటే ఈ రూ. 200 సినిమా టికెట్ తీసుకుపోయి రూ. 1000 అక్కడ కూర్చోబెట్టాలి. ఇంకా కొంచెం ఎక్కువ ప్రీమియర్ షోలైతే ఏకంగా 2000, 3000 కూడా పెట్టినట్టుర్రు. ఇగ నాకు తెలవదు గానీ సబ్జెక్ట్ టు కరెక్షన్. సో, అంటే ఒక ఇప్పుడు నేను చెప్పేదల్లా ఒకటే. దిస్ ఈస్ నాట్ ఎన్ ఎసెన్షియల్ కమోడిటీ రైట్? ఇంత ఎసెన్షియల్ కమోడిటీ అయితే కాదిది. ఓ 2 రోజుల తర్వాత చూస్తే నష్టం లేదు. సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ చేసేసి, ఇక దేశంలో ఏదో జరిగిపోతుంది సినిమాతోటి అని చెప్పి ఇది చేసేసి పిల్లల్ని, యంగ్‌స్టర్స్‌ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తా ఉంటారు. ఇంగా ఈ సినిమా ఇవన్నీ అవన్నీ ఉన్నాయన్న టైప్‌లో ఇంగా ప్రీమియర్ షోలనుకోనో, లేకుంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లనుకుంటనో, ఇంగా న్యూస్ పేపర్‌లల్లో గూడా ఇక్కడ, అక్కడ ఎక్కడ చూడు ఇదే ఉంటది. చూసి ఆ పిల్లలకు ఒక క్రేజ్ పెంచేసి, ఆ పిల్లల్ని అలా తొక్కిసలాట దిక్కు తీసుకుపోతున్నాం మనం. ఇది మరి ఒక కలెక్టివ్ ఎఫర్ట్ ఒక మూవీ టీమ్ అనేది ఇట్లా చేయకూడదని అర్థం కాదా వీళ్ళకు? ఇట్లా చేస్తే మరి ఇంత హైప్ క్రియేట్ చేస్తే దీనివల్ల నష్టం ఏమైనా జరగొచ్చు గదా! ప్రాణ నష్టం గూడా జరగొచ్చు గదా! అనేది కనీసం అన్న వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉందా? ఈస్ దిస్ హౌ దే డు బిహేవ్? ఐ రియల్లీ వండర్ లైక్ అన్ని వందల కోట్లు తీసుకుంటుంటారు గదా! ఈ సినిమాల కోసం. మరి మీరు ఇన్నిన్ని వందల కోట్లు తీసుకొని, ఇన్నిన్ని వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు, మీ బెటర్‌మెంట్ కోసం మీరు పెట్టినప్పుడు ప్రజల కోసం ఏం చేస్తున్నారండి మీరు? ప్రజలను తొక్కిసలాటకు ఇంగా ఒక దిక్కు నెట్టేసి, ఇంగ వాళ్ళు చనిపోతే గూడా ఏం పర్వాలేదు అన్న టైప్‌లో చూస్తారా? ఏదో ఇస్తారు కావచ్చు మహా అయితే రూ. 5,00,000, 10,00,000 ఇచ్చేసి చేయి దులిపేసుకుంటారు. ఇది గాదు గదా! ఒక పద్ధతి ప్రకారం తీయండి సినిమాలు. ఇక సినిమాల కాడికొస్తే ఇంగ అదో స్టోరీ. ఇంగ మళ్ళా ఈ కామెడీ బడ్జెట్ అంతా వేరే. ఈ సినిమాలని ఎట్లా అంటే ఇదేదో హాలీవుడ్‌లో మొత్తం లేని సినిమా, ఈ ప్రపంచంలో లేదు ఈ సినిమా అనే టైప్‌లో తయారు చేసేసి, ఫస్ట్ వీకుల్నే ఇగ కొన్ని వందల కోట్లు, వేల కోట్ల దాకా కూడా తీసుకుపోయి రోజు దాకా తీసుకుపోయి ఇట్లా తయారైంది. కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ సినిమాలో స్టోరీ ఏముందండి? ఈ సినిమాలో స్టోరీ ఏముంది? హి ఈస్ జస్ట్ లైక్
ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఒక క్యాండిడేటు. ఇంకా ఆయనకి ఏదో కొంత బిహేవియర్ రఫ్గా ఉంటుంది. ఆ ఫస్ట్ పార్ట్‌లో చూసిన ఆ బిహేవియర్ కూడా పెద్దగా చాలా అంటే నాకైతే అట్రాక్టివ్‌గా అనిపియలేదు. ఇక జనాలకి ఇష్టపడే వాళ్ళు ఇష్టపడి ఉండొచ్చు గానీ, అదంతా ఏం లేవు. ఇక అప్పుడో ఎప్పుడో కొన్ని కనీసం తమిళు, మలయాళం సినిమాలలో కొద్దిగా మంచిగుంటాయంటే ఇగో రాసుకొచ్చాను మనం పెద్దగా చూసేది లేదు గానీ చెప్తున్నా. అట్లాంటిది ఇక తెలుగు సినిమాలనైతే నిజంగానే బాలేవు. నేను అప్పుడో ఎప్పుడో కొన్ని కొన్ని సినిమాలు చూస్తా ఉంటే నాకు ఐ మీన్ ఇట్స్ కైండ్ ఆఫ్ బోరింగ్ బాయ్. ఇట్లాంటి సినిమాలు చూడాలంటే ఇంక కొద్దిగా ఇబ్బందిగానే అనిపిస్తా ఉంటది. ఎందుకంటే అంత టైము దొరకదు. దొరికిన సినిమాల్లో ఓ సుత్తి తయారైపోయిందన్న టైప్‌లో. సో, అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, కొంచెం మంచి సినిమాలు కూడా తీయండి. కొంచెం సమాజం పట్ల గౌరవం కూడా ఉంచండి. అట్లాగే సమాజం పట్ల వాళ్ళ సేఫ్టీ, సెక్యూరిటీ కూడా చూసుకోండి. ఇప్పుడు ఇట్లాంటి మిస్టేక్స్ జరిగినందుకు మీరు దీనికి ఏం పే చేస్తారు? నెక్స్ట్ మూవీకి మేము ఏం చేద్దాము? మూవీ ఇండస్ట్రీ వాళ్ళు అందరం కలిసి నెక్స్ట్ టైమ్ ఇట్లాంటివి చేయమని చెప్పి ప్రజలకు ఒకటి చెప్పుండి. అంతేగాని ఇంక సినిమా హీరో అంటే వాడేదో ఆకాశం నుంచి కింద పడ్డాడన్నట్టు, ఇంక మొత్తం ఆ సినిమా అనంగా తొడగొడితే రైలు మొత్తం వెనక్కి ఉరికిపోతదన్న టైప్‌లో ఉంటది చూసిండ్రా? ఇట్లాంటియన్నీ బంద్ చేయండి కొద్దిగా. రియాలిటీకి కొంచెం దగ్గరగా వచ్చే సినిమాలు చూడండి. అట్లాగే సొసైటీకి ఏమైనా ఉపయోగపడే సినిమాలు తీయండి. అట్లాగే ఇప్పుడు ఓ దొంగను, ఒక రౌడీని ఒక సినిమా హీరో లెక్క చూయించి ఆ బేకార్ ఆలోచనలు కూడా బంద్ చేయండి. యూ అండర్‌స్టాండ్? సో, మూవీ ఇండస్ట్రీకి కనీసం ఏమన్నా కొద్దిగన్నా మీకు సొసైటీ మీద ఏమన్నా గౌరవం, మర్యాదలున్నాయంటే ఇవి జేయండి. అర్థమైందా? ఎట్లా పడితే అట్లా జేయకండి. అమర్యాదగా బిహేవ్ జేయకండి మీరంతా. ఓకే? సో, ఇంతటితోటి ఈ వీడియో ఆపేస్తా. ఐ యామ్ ష్యూర్ లైక్ మీరు నెక్స్ట్ మీ సినిమాకల్లా ఇట్లాంటివి జరగకుండా జేస్తామని జెప్పి, కొన్ని పద్ధతులు తీసుకొస్తామని జెప్పి మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఏమన్నా జెప్పుకుంటే మంచిది. లేకుంటే మాత్రం దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ వాట్ యూ ఆర్ డూయింగ్. రైట్? All right, I'll stop it right here. We'll meet in the next video. Thank you very much.